కామ్రేడ్ రంగవల్లి అక్కకు జోహార్లు. ఈరోజు కామ్రేడ్ రంగవల్లి అక్క 25వ వర్ధంతి సందర్భంగా అక్క విమలక్క అన్న అమరన్న ఆధ్వర్యంలో ఈరోజు విజ్ఞాన కేంద్రము ప్రారంభం చేయడం జరిగింది. వారికి వాళ్ళతో పాటు వాళ్ళ టీం అందరికీ మా హృదయపూర్వకంగా నమస్కారాలు. జోహార్ జోహార్ అమరవీరులకు, జోహార్ అమరవీరులకు, జోహార్ కామ్రేడ్ రంగవల్లి అక్కకు, జోహార్ కామ్రేడ్ రంగవల్లి అక్కకు. సాధిద్దాం సాధిద్దాం అమరవీరు, సాధిద్దాం సాధిద్దాం. ఈరోజు ఎవరైతే రంగవల్లి అక్క ఉన్నదో మీ అందరికి ఇప్పటిదాకా భక్తులు పెద్ద పెద్దలు చెప్పిండ్రు. కామ్రేడ్ మన పెద్దలు గౌరవనీయులు ప్రొఫెసర్ హాసిం సార్, భగవంత్ రెడ్డి గారు, అక్క విమలక్క. కానీ మాకు కూడా బోధనతో సంబంధాలు ఉన్నాయి కొన్ని. మా ఊరికి 30 కిలోమీటర్ అక్క ఊరు వకీల్పారం. ఆమె ఉన్నత స్థాయి చదువుకున్నది, ఉన్నత స్థాయి కుటుంబంలో పుట్టింది. వాళ్ళ డాడీ 3 సార్లు ఎమ్మెల్యే చేసిండు. ఒక్కసారి సర్పంచ్ చేస్తే కొడుకులు కాలరెగిస్తారు, అందరికి లూట్మాప్ చేస్తారు. కానీ వాళ్ళ డాడీ మళ్ళీ క్యాబినెట్ ర్యాంక్తో ఆర్టీసీ ఉమ్మడి రాష్ట్రంలో చైర్మన్ చేసిండు. అయినప్పటికీ కూడా ఆమె ఏ రోజు కూడా ప్రజల కోసం, భూమి కోసం, విముక్తి కోసం పోరాడిన ఏకైక నాయకురాలు అంటే కామ్రేడ్ రంగవల్లి అక్క. కామ్రేడ్ ఎవరైతే రంగవల్లి అక్క ఉన్నదో ఉన్నత స్థాయి చదువుకొని, ఉన్నత స్థాయి ఉమ్మడి రాష్ట్రంలో అంతగా చాలా పెద్ద గ్రాడ్యుయేట్ డబుల్ డిగ్రీ చదువుకున్న వ్యక్తి. మన కోసం, మన పేదవాళ్ళ కోసం, భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం పోరాడిన ఏకైక నాయకురాలు. ఎక్కడైతే శపథం చేసిందో అక్కడ ఎన్కౌంటర్ చేసిన దొంగన కొడుకులు ఆ రోజుల్లో. ఈరోజు ఆమె చేసినటువంటి పోరాటం మా బోధనలో ఇవాళ కనీసం ఒక 3,000 పేదవాళ్ళు, పేద కార్మికులు బతుకుతున్నారు. అదేంటంటే నిజాం షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి ఎన్నో ఎకరాల భూమి ఉంది. ఆ భూమిలో పేదవాళ్ళకు ఎకరం భూమి ఇవ్వాలని ఇండైరెక్ట్ గా ఆమె డైరెక్ట్ గా వాళ్ళ డాడీ పోరాడి ఆ రోజుల్లో బషీరుద్దీన్ బాబు ఖాన్ మంత్రి నుండి మా చిన్నప్పుడు ఎన్టీ రామారావు దగ్గర పోయి పేదవాళ్ళ కోసం 3,000 ఎకరాల భూమి సాధించినమంటే దానికి పెద్ద కారణం మా రంగవల్లి అక్క. కాబట్టి మనమందరము ఈ విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి అక్కకు, అందరు ఎవరైతే అక్క టీం ఏర్పాటు చేసిండ్రో వాళ్లకు మా హృదయపూర్వకంగా నమస్కారాలు. మీ ఆశయాలతో మీతోని మేము ఎటున్నా మీ తోటి మేము నడుస్తామని కోరుకుంటూ అందరికీ లాల్ సలాం, లాల్ సలాం.